హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో చూశారు కదా, నవదీప్ మీద నీళ్లు కొట్టే ప్రోమో. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో మర్యాద్ మనీష్ నవదీప్ మీద నీళ్లు కొట్టి మర్యాద దప్పబోతున్నాడా? చాలామంది కంటెస్టెంట్స్ గేమ్లో ముందుకు వెళ్ళటానికి క్రిష్ ఇచ్చిన ఫార్ములా ఏంటి? క్రిష్ ఫార్ములా. తర్వాత ఈ ప్రోమో చూసేటప్పుడు మీకు ఎంతమందికి ఆరుగురికి కలిపి ఒక్కో ప్రోమో ఇచ్చారు. సరే, అసలు ఉండాల్సిన ఇద్దరు ఉంటే ఈ పాటికి నీళ్లు కొట్టండి అనే లోపే పోయి కొట్టేసి ఆ ఇద్దరు ఎవరు అనే ఆలోచనలు వచ్చినాయా లేదా? సో మాస్క్ మ్యాన్ కానీ దమ్ము శ్రీజ కానీ ఉంటే టక్కన కొట్టేసేవాళ్ళు ఈ పాటికి. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ కూడా, బా ఈ టాస్క్ శ్రీజాకి వచ్చుంటేనా ఫ్యాట్ మని కొట్టేసేది నీళ్ళు నవదీప్ మీద అన్నట్టు. సో ప్రోమో ఏంటి? సో క్రిష్ ఇచ్చిన టిప్ ఏంటి కంటెస్టెంట్స్కి చెప్దాము. అంతకంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఉన్న చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లైక్ మాత్రం ముఖ్యం బిగులు. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ లైక్ కొట్టండి. రైట్. సో ప్రోమో స్టార్ట్ అవ్వగానే ఆరుగురికి ఒకే డేర్ అని శ్రీముఖి చెప్తా, ఎవరైతే ఈ గ్లాసులో వాటర్ నవదీప్ మొహం మీద వేసి కొడతారో వాళ్ళు ఈ డేర్ గెలుస్తారు అని చెప్తారు. గ్లాసులో నీళ్ళు నవదీప్ మొహం మీద వేసి కొట్టాలంట, వేసి కొట్టడం. తర్వాత ఇక్కడ 1 by 1 వాళ్ళు రీజన్ చెప్తా ఉంటారు. వాళ్ళలో ఒక కంటెస్టెంట్, నేను ఆ అమ్మాయి నేమ్ మర్చిపోయాను, గొడవ పడాలని చాలామంది చేస్తారు. గొడవ పట్టడానికి నేను ఇక్కడికి రాలేదు, రీజన్ ఉంటే గొడవ పడతా. చాలా మంచి కామెంట్, చాలా అర్థవంతమైన కమెంటే ఈ అమ్మాయిది. పెద్దానికి గొడవ పడాల్సిన అవసరం ఏముంది? గొడవ పడాలి, తప్పదనుకుంటేనే గొడవ పడాలి. సో ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. నెక్స్ట్ కేతమ్మ, యజమాని అంటే దేవుడు, అదే దేవుడు అంటే జడ్జి లాంటి వాళ్ళు కదా. యజమాని అంటే దేవుడు, జడ్జి, మనం జడ్జి మీద నీళ్లు కొట్టమేంది అన్న సెన్స్ ఆమె ఆ కేతమ్మది. అయితే ఇక్కడ క్రిష్ అంటారు ఏమంటా అంటే, దేవుడు అంటున్నావు కదా, మరి శివుడి మీద మనం నీళ్లు పోస్తాం కదా, శివుడి మీద నీళ్లు పోసినట్టు పోసేయండి అన్నట్టు ఒక లాజిక్ మాట్లాడాడు ఆ క్రిష్. సో అంటే ఇక నీకు తప్పనప్పుడు, ఒక టాస్క్ నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు, నువ్వు ఆల్రెడీ దేవుడు అంటున్నావు కాబట్టి దేవుడి మీద కూడా మనం నీళ్లు పోస్తాం కదా, అలానే పోయండి అన్నది క్రిష్ థాట్ ప్రాసెస్. కానీ ఇక్కడ టాస్క్ దేవుడి మీద నీళ్లు పోయండి అనలేదు కదా. దేవుడి మీద ఎవరైతే మొహం మీద నీళ్లు వేసి కొడతారో, అంటే ఆ టాస్క్ ఇట్ సెల్ఫ్ కొంచెం ఫోర్స్గా చేయండి అన్నట్టు ఉంది కదా. శివుడి మీద ఫోర్స్గా కొట్టంగా మనం. సో మరి కేతమ్మ దానికి రివర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగిందా? అందుకే ఇటువంటి ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడిన లాజిక్స్ మాట్లాడే వాళ్ళు అవసరం మనకి. సో ఆ అమ్మాయి పేరు ఏం పేరు, దమ్ము శ్రీజ అయితే మాట్లాడేది. అంటే కొడతాం కానండి, ఇక్కడ టాస్క్ వచ్చి మొహం మీద కొట్టమన్నారు కానీ పైనుంచి ఎలా పొయ్యమని లేదు కదండి దేవుడికి పోసినట్టు అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం. మాస్క్ మ్యాన్ కూడా మాట్లాడగలడు ప్రస్తుతానికైతే. సో ఇక్కడ క్రిష్ లాజిక్ తీశాడు. ఓకే, ఇంకోటి ఏమంటే, నేను కంటెస్టెంట్ అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా చేసేవాడిని. ఓకే, ఎందుకంటే అందరూ వద్దు అనుకుంటున్నారు కాబట్టి అని చెప్తా. ది రోడ్ లెస్ ట్రావెల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు అంటాడు. అంటే ఈ ఫ్రేజ్ అనేది, రోడ్ లెస్ ట్రావెల్డ్ అనే ఫ్రేజ్ దేన్ని తెలియపరుస్తుందంటే, అందరూ వెళ్ళే దారిలో కాకుండా నువ్వు సపరేట్గా వెళ్తే, ఒక సృజనాత్మకంగా ఉండొచ్చు, లేకపోతే మన ఈ పాట ఇప్పుడో రాశారుగా మహేష్ బాబు, నలుగురికి నచ్చనిది నచ్చినది నాకు అసలే నచ్చదలే, అందరు వెళ్ళే దారిలో నేను వెళ్ళను, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు, అట్లా చాలామంది వద్దనుకున్న టాస్క్కి నువ్వు వెళితే అప్పుడేంది, ఆ రోడ్ లెస్ ట్రావెల్డ్ అంటే మీనింగ్ ఏంది? ఎక్కువ మంది జర్నీ చేయటంలో ఆ రూట్లో. సో తక్కువ మంది జర్నీ చేసినప్పుడు ఏమైంది, నీ డెస్టినేషన్ పైన త్వరగా రీచ్ అవ్వగలవు. 1 కిలోమీటరు, ఒక 300 మీటర్స్ 500 మీటర్స్ ఉన్నప్పుడు గుంపంతా అదే రూట్లో వెళ్తున్నప్పుడు ఏమంటుంది, కొంచెం ట్రాఫిక్ లాగా అయిపోయి కొంచెం లేట్ అయింది. అలా కాకుండా పోయమ్మ ఈ రూట్లో వద్దురా అని అందరూ భయపడుతున్న రూట్ ఒకటి ఉంది, దీనికి ఆల్టర్నేట్ రూటు. ఆ రూట్లో ఎవడైతే వెళ్తాడో వాడు ఫాస్ట్గా వెళ్తాడు. ఎందుకని, రూట్ ఖాళీగా ఉంటుంది కదా, ఎక్కువ మంది వెళ్ళటం లేదు కదా. అదనమాట మెయిన్ మీనింగ్. రోడ్ లెస్ ట్రావెల్డ్ అంటే చాలామంది వద్దని మనం చేస్తే ఒక ప్రత్యేకత, ఒక సృజనాత్మకత, లేకపోతే నీవు అనుకున్న దానికి ముందుకెళ్ళటానికి ఈ టిప్ ఉపయోగపడిద్ది అన్నదే క్రిష్ ఫార్ములా అనమాట. అది చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. ఆ తర్వాత నవదీప్ ఆటలో చిన్న బెరుకు ఏదో అంటాడు. ఆటలో చిన్న బెరుకు ఏంటంటే, ఆ గ్లాసులో నీళ్లు నా మొహం మీద
డిస్రెస్పెక్ట్ఫుల్గా ఎవరైతే కొడతారో వాళ్ళకి చైర్ గ్యారంటీ. ఓకే, ఇప్పుడు ఎవరు కొడతారో కొట్టండి, వాళ్ళకి చైర్ గ్యారంటీ. అలా కొట్టాలనుకునే వాళ్ళు 2 అడుగులు ముందుకేయండి అన్నట్టు అనగానే మనీష్ 2 అడుగులు ముందుకేస్తాడు. మర్యాద మనీష్, ఎస్ నేను మర్యాద తప్పడానికి రెడీ అవుతున్నానని. ఆయన కొంచెం మంచి తెలివైనోడండి. మర్యాద మనీష్ అల్లాటప్ప కాదు. ఆయన అభిజిత్ వేసిన క్వశ్చన్కే మొహం మీద రెడ్ మార్క్ పడకూడదంటేనే టకటక దుడిపేసి మొహం లేనప్పుడు రెడ్ మార్క్ ఏందన్న ఘనాపాటి ఆయన మంచి ఇంటెలిజెంట్ లాగానే కనిపిస్తున్నాడు. సో ఇక్కడ నవదీప్ ఎందుకు ఆ పదం వాడాల్సి వచ్చిందంటే ఈ టాపిక్ ఎటు వెళ్ళిపోయింది. ఇప్పుడు చివరిగా నవదీప్ చెప్పింది శ్రీముఖ్ చెప్పిన కాంటెక్స్ట్ ఏంది, ఎవరైతే గ్లాసులో నీళ్లు మొహం మీద వేసి కొడతారో అనింది శ్రీముఖ్ కూడా. మధ్యలో ఎందుకు వచ్చిందంటే ఈ నవదీప్ ఇలా అంటానికి కారణం ఏంటంటే క్రిష్ మాట్లాడిన మాటలు. క్రిష్ ఏమన్నాడు, మీరు నీళ్ళు వేయాలనుకుంటే శివుడి మీద వేసినట్టు ఇలా ఏంటంటే ఆ ఆపర్చునిటీ తీసుకొని క్రిష్ అన్న మాటలు ఎక్కించుకొని జనాలు ఏం చేస్తారు, ఇటు టాస్క్ కంప్లీట్ అయ్యిద్ది, మనం అంత హార్ష్గా కూడా వెళ్ళినట్టు ఉండదు. ఎలాగక్కడ పెద్ద స్థానంలో జడ్జి ఉన్నాడు కదా, క్రిష్ గారు ఉన్నారు కదా, ఏముంది గ్లాస్ నీళ్ళు తీసుకెళ్ళి నవదీప్ మీద అలా పోసామా, టాస్క్ కంప్లీట్ చేసామా అన్న తెలివితేటలు కూడా ప్రదర్శించే ఛాన్స్ ఉంది. ఇక్కడ నవదీప్ స్పాంటేనిటీ నాకు నచ్చింది నిజంగా. అంటే క్రిష్ మాటలిని ఆ టాస్క్ని డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయొచ్చు కదా కొంతమంది, ఎందుకంటే అక్కడ ఆయన లీడ్ ఇచ్చాడు. సో దేవుడు అనుకున్నప్పుడు దేవుడి పైన పోసినట్టు పోయినంటే ఏంది, దేవుడి మీద ఎవరు ఇసిరి కొట్టరుగా, వాటర్ చిన్నగా పోస్తారుగా, అట్లా పోస్తారేమో, మళ్ళా వాళ్ళు అనుకున్న ఫైర్ రాదేమో అన్నట్లుగా నవదీప్ ఏం చేశాడు, మొహాన్ వచ్చి డిస్రెస్పెక్ట్ఫుల్గా కొట్టాలి, నువ్వేదో మర్యాదగా వెళ్ళి వాటర్ పోస్తే కొట్టగా అట్లా ఉండదు, నా మీద నీళ్లు చల్లటం ఎలా ఉండాలంటే డిస్రెస్పెక్ట్ఫుల్గా, అస్సలు మర్యాద లేకుండా, అసలు డిస్రెస్పెక్ట్ఫుల్ అంటే మర్యాద లేకపోవటం, దానికి మర్యాద రామన్న మర్యాద మనీష్ ముందుకు వచ్చాడు అనమాట. సో మనీష్ 2 అడుగులు ముందుకేస్తాడు. మనీష్ వాటర్ కొట్టాడా లేదా అనేది ఈవినింగ్ ఎపిసోడ్లో చూద్దాం. సో ఇది ప్రోమో అయితే ఇంట్రెస్టింగ్, చూడాలి ఏం జరుగుతుందో ఏమో. మొత్తానికైతే కొంచెం ఇటువంటి టాస్కులు మోర్ ఆఫ్ లైక్ ఇవన్నీ ఏంటంటే వేరే ప్రోగ్రాంలో ఉన్న టాస్కుల్లాగా అనిపిస్తున్నాయి అనమాట. కొంచెం మెచ్యూర్డ్గా, ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం ఇప్పుడు అగ్ని పరీక్ష అంటే షాకులు వేయటము, లేకపోతే మొహం మీద లేకపోతే ఇంకొకటి ఇట్లా ఉన్నాయి. ఫోర్ హెడ్ మీద ఏదో వేసుకోవటము ఏంటి, ప్రతి రొటీన్ బిగ్ బాస్ రేంజ్ టాస్క్లని అనిపించటంలా ఎవరికి. సో కొత్తగా చూసినట్టు ఏమి అనిపించటంలా. సో ఆ పాతవే తిప్పి మళ్ళీ అయ్యే ఇస్తున్నారేమో. ఇప్పుడు ఫుడ్ తింటాము టాస్క్ ఒకటి ఇచ్చారు, మనం ఎన్నిట్లో చూడలేదు ఇట్లా. ఇంకొకటి ఏంటంటే కొన్ని లాజికల్గా మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఆ మిలిటరీ పర్సన్ వచ్చాడబ్బా, ఆ మిలిటరీ పర్సన్ ఎన్ని టెస్టులు పాస్ అయ్యి, ఎంత కతుండి, ఎంత నిద్రాహారాలు మాని, ఏ రకమైన ఎక్సర్సైజ్ చేసి, మామూలుగా బెటర్ వాళ్ళకి ఎక్సర్సైజులు అవన్నీ చేస్తేనే కదా వాళ్ళు ముందుకెళ్ళేది. వాళ్ళకేం చిన్న కథ ఉంటుంది. మిలిటరీ పర్సన్ ముందు అసలు మిలిటరీ పర్సన్ సెలక్షన్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ చాలా హ్యూజ్ అనమాట ఫిజికల్లీ. సో వాళ్ళు బాగానే తింటారు, ఎందుకంటే దృఢంగా ఉండాలి. ప్లస్ ఎట్లా అంటే అట్లా వాళ్ళకి సరైన నిద్ర ఉండదు, సరైన ఇది ఉండదు, వీటన్నిటికీ అలవాటు పడే ఉంటారు. సో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎక్కువ ఇటువంటి గేమ్స్ పెట్టడం వల్ల ఒరే నాయన ఇవన్నీ వాళ్ళు దాటి వచ్చి ఉంటారు కదరా, ఎస్పెషల్లీ ఇటువంటి వాళ్ళు, అంటే పర్సన్ బట్టి కూడా గేమ్స్ ఉండాలి కదా అన్నట్టు ఆలోచించే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది మొత్తానికి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో మీరైతే మిస్ అయ్యారా లేదా ఈ టాస్క్లో? మాస్క్ మ్యాన్ ఆర్ శ్రీజ, మాస్క్ మ్యాన్ ఆర్ దమ్ము శ్రీజ గాని ఉంటే అసలు ఇంత ఎక్స్ప్లెనేషన్ క్రిష్ ఇవ్వకుండానే టక్కన పడిపోయేదా వాటర్? వాళ్ళ మీద వాళ్ళే రెడీగా ఉన్నారు ఏదైనా చేయటానికి. ఇంకెదుగోడి మీద నీళ్ళు కొట్టమంటే ఏముంది, టక్కన పోయి పడక్కన వేసేస్తాడు ఆయన మాస్క్ మ్యాన్ అయితే దూరం నుంచే వేసేస్తాడు సప్పనిట్ట, దమ్ము శ్రీజ అయినా వేసేస్తుంది. అదనమాట అక్కడ అందుకే వేసేవాళ్ళు కాకుండా 1006 పెట్టారనమాట ఈ టెస్ట్. కొంచెం వైజ్గానే బాగానే ప్లాన్ చేశారు మైక్ అన్నట్టు. ఆ ఉన్న వాళ్ళు కొంచెం మర్యాద మనీష్ అయితే ముందుకు వచ్చాడు. దట్స్ ఆల్. ఇది ప్రోమో రివ్యూ. మళ్ళా సాయంత్రం ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. ఎపిసోడ్ అయిపోగానే రివ్యూ పెడుతున్నా, లైక్ కొట్టి నా వీడియోస్ని ముందుకు పంపిస్తే కొంచెం రీచ్ పెరిగిద్ది అనేది చిన్న రిక్వెస్ట్. వీడియోస్ మీకు నచ్చుతుంటే ఓకే. దట్స్ ఆల్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.